ఆపు ఆపు. చంద్రబాబు, హలో చంద్రబాబు, నీకోసం మీ ఇంటికి వెళ్తున్నానయ్యా. ఇవాళ పంద్రాలు భోజనం చేసి పడుకో. రేపు మ్యాచ్ ఉంది, గుర్తుందా? రేపు నేను ఆడదలుచుకోలేదు సార్. ఆడవా? అదేమిటయ్యా, రేపటి మ్యాచ్ మీద నీ ఫుట్బాల్ కెరీర్ అంతా ఆధారపడింది తెలుసా? ఆ భవిష్యత్తు కంటే నా బ్రతుకు నాకు ముఖ్యం సార్. నిజంగా ఆడవా? అయితే ఒకసారి నాతో రా ప్లీజ్. చూడు, బాగా చూడు. ఇప్పుడు నిరామయంగా, నిస్తేజంగా, నిర్మానుష్యంగా ఉన్న ఈ చోటు రేపు మ్యాచ్ జరిగే రోజున ఎలా ఉంటుందో ఊహించుకో. ఈ గ్యాలరీల నిండా జనం, ఎంతో ఉత్సాహంగా ఆట చూసే వేలాది జనం. అన్ని వేల జతల కళ్ళు ఒకే వ్యక్తి మీద నిలుస్తాయి. అతనే గోల్ కీపర్. గోల్ కాకుండా చేసి తన టీం విజయానికి కారణమయ్యే మనిషే గోల్ కీపర్. అంతటి గొప్పదనాన్ని, గౌరవాన్ని చేజేతలా వదులుకోదలుచుకున్నావు నువ్వు. నేను ఆడతాను. నా ఒంటిని ఇనుప గోడలా చేసి బాక్స్ కడ్డుగా నిలుస్తాను. నేను ఆడతాను సార్. కానీ నాకు ఉద్యోగం కావాలి. రేపటి మ్యాచ్ అయ్యాక మీరు నాకు ఉద్యోగం ఇప్పించాలి. అది ఎంత చిన్న ఉద్యోగం సార్, నేను చేస్తాను. ప్లీజ్. రేపటి మ్యాచ్ చూడటానికి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళ కంపెనీలో దేనిలో ఒక దానిలో నీకు ఉద్యోగం దొరకపోదు. నీకు ఉద్యోగం వచ్చేలా చూసే పూచి నాది.